ఇక ప్రస్తుతం మనం చూసుకోవచ్చు వినివిధిలో అద్భుత దృశ్యమైతే సాక్షాత్కరించింది. ఇటు చంద్రుడంతా కూడా పూర్తి ఎరుపు రంగులో అయితే అందరికీ కనిపిస్తూ ఉన్నాడు. ఇవాళ రాత్రి నుంచి తెల్లవారుజామున వరకు కూడా ఈ చంద్రగ్రహణం పూర్తిగా ఏర్పడబోతోంది. ఇక దీనికి సంబంధించి కూడా ఇప్పటికే మనం విజువల్స్ కూడా చూసుకోవచ్చు. వాతావరణం అంతా కూడా అనుకూలిస్తే దాదాపు 85% మంది బ్లడ్ మూన్ చూసే అవకాశం ఉంటుంది అంటూ కూడా ఇప్పటికే అందరూ కూడా చెప్తున్నారు. మరొక వైపు ఇటు దేశంలో 82 నిమిషాల పాటు కూడా ఇటు చంద్రగ్రహణం ఉంటుంది. గ్రహణం కారణంగా కూడా దేశవ్యాప్తంగా ఆలయాలన్నీ కూడా మూతపడ్డాయి. ఇటు చంద్రమామ సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ఎరుపు రంగులో ప్రకాశవంతంగా అయితే కనువిందు చేస్తున్నాడు. మొత్తానికి చెప్పాలంటే బ్లడ్ మూన్ అంటూ కూడా అందరూ చెప్పుకొస్తున్నారు. ఇటు ఆకాశంలో ఇదొక అద్భుత దృశ్యమని చెప్పుకోవాలి. ఇటు రాత్రి 11:41 వెలుగులు పంచే చంద్రుడు కాస్త పూర్తి ఎర్రగా దర్శనమైతే ఇవ్వబోతున్నాడు. అర్ధరాత్రి 2:25 ఈ చంద్రగ్రహణం సంపూర్ణం పూర్తిగా ముగియనున్నది. ఇటు వాతావరణం అయితే అనుకూలిస్తే ప్రపంచవ్యాప్తంగా 85% మంది బ్లడ్ మూన్ ను చూసే అవకాశం ఉంటుంది. ఇక మన దేశంలో మొత్తం 82 నిమిషాల పాటు కూడా బ్లడ్ మూన్ అయితే కొనసాగనుంది. ఇటు సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆలయాలన్నింటినీ కూడా అధికారులైతే మూసివేశారు. ఇటు మనం 2 విజువల్స్ లో చూసుకోవచ్చు. హైదరాబాద్ లో మనకి కొంతమేర అంటే దాదాపు 80% మేర అయితే ఇటు చంద్రుడు దర్శనమిస్తూ ఉన్నాడు. ఇటు యుఏఈలో పూర్తిగా ఒకవైపు ఎరుపు రంగు, మరొక వైపు మూన్ ఏ విధంగా డైలీ ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే చంద్రుడు మనకి దర్శనమిస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఇటు వాతావరణం అనుకూలిస్తే ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ వీక్షించవచ్చు అంటూ కూడా ఇప్పటికే నిపుణులు చెప్తున్నారు. దాదాపు 85% మంది కూడా ఈ బ్లడ్ మూన్ ని చూసే అవకాశం అయితే ఉంటుంది అంటూ చెప్తున్నారు. హలో వినివిధిలో అద్భుత దృశ్యం సాక్షాత్కరించింది. చల్లగా వెలుగులు పంచే ఆ చందమామ సంపూర్ణ చంద్రగ్రహణ కారణంగా ఎరుపు రంగులో ప్రకాశవంతంగా కనువిందు చేస్తున్నాడు. మొత్తానికి చెప్పాలంటే బ్లడ్ మూన్ అంటూ కూడా అంతా వ్యవహరిస్తున్నారు. సంపూర్ణ చంద్రగ్రహణం రాత్రి 8:58 ప్రారంభమైపోయింది. దీనిపై డీటెయిల్స్ అందించేందుకు మళ్ళీ మా ప్రతినిధి సాగర్ ని మనకి అందుబాటులోకి వస్తూ ఉన్నారు. ఎస్ సాగర్, మనం చూడొచ్చు ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ వద్ద వాళ్ళు ఒక ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని మహిళలు అంటే గర్భిణీ స్త్రీలకు ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుందని చెప్పి జనరల్ గా చాలా మంది పురోహితులు చెప్తుంటారు. వారందరూ కూడా బయటికి రావద్దంటారు. గర్భిణీగా ఉండి పిల్లలు కన్న సందర్భంలో వారంతా కూడా క్షేమంగా ఉన్నారు, వాళ్ళంతా బాగానే ఉన్నారు అన్న అంశాలను కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు. సో పిల్లలు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు కూడా గ్రహణ సమయంలో పుట్టినట్లు కూడా వాళ్ళు చెప్తున్నారు. ఒకసారి మనం వాళ్ళతో కూడా ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడే ఈ పిల్లలు పుట్టినట్టుగా కూడా చెప్తారు. గ్రహణ సమయంలో వాళ్ళు ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు చంద్రగ్రహణాన్ని కానీ సూర్యగ్రహణాన్ని చూసినా ఎలాంటి ఎఫెక్ట్ కాలేదని వాళ్ళు చెప్తున్నారు. ఒకసారి మనం వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు దీనిపైన జనరల్ గా మహిళలకు ఎక్కువగా అనేక అపోహలు ఉంటాయి, వారిని బయటికి రావద్దంటారు. గర్భిణీ స్త్రీలకైతే అనేక నిబంధనలు ఉంటాయి. మీరేం చెప్తారు? ఎందుకంటే మీరు గ్రహణ సమయంలో కూడా. నా పేరు కరుణ, నేను పీడిఎస్ విద్యార్థి సంఘంలో పనిచేశాను. నా పాప కడుపులో పడ్డప్పుడు 3 months ఉన్నప్పుడు నాకు అసలు తెలియదు. అప్పటికి గ్రహణం ఉంది. నేను నా పనులు నేను చేసుకుంటూ ఆఫీస్కి వెళ్ళడం ఇట్లా చేసేదాన్ని. ఆమె కన్సీవ్ అయిన విషయం తెలిసిన తర్వాత మళ్ళీ ఒక గ్రహణం వచ్చింది 2024లో. నాకు ఇంట్లో చేసేవాళ్ళు ఎవరు లేరు. నేనే పని చేసుకోవడం, బాబుని చూసుకోవడం, మా హస్బెండ్ని చూసుకోవడం. అయినా నేను ఎట్లాంటి పాటించలేదు. నేను October 6th 2024లో డెలివరీ అయినా. పాప పుట్టింది. ఇప్పుడు 11 months పాపకి. ఎట్లాంటి అంగవైకల్యం లేదు పాపకు. చాలా అందంగా
మీరే చూస్తున్నారు పాప సాక్ష్యం దీనికి. కానీ మీరు చెప్తుంది కరెక్ట్. కానీ ఇప్పుడు భారతీయ స్త్రీలే కావచ్చు అనేక అపోహలు నమ్ముతారు. గర్భిణీ స్త్రీలు అయితే అనేక ఇంకా కట్టుబాట్లు ఉంటాయి. కుటుంబ పెద్దలు ఉంటే తల్లిదండ్రులు వారికి అనేక నిబంధనలు పెడుతుంటారు. కానీ మీరు ఒక సాక్ష్యంగా చెప్తున్నారు. అట్లాంటి మహిళలకు మీరు ఒక మెసేజ్ నాకు కూడా చెప్పారు, మా అమ్మ వాళ్ళు ఇట్లాంటివి చాలా పాటిస్తారు. ఏదో గరకపోసలు వేసి అన్నంలో ఇచ్చేయని చెప్పేసి, టైంకి టాబ్లెట్ వేసుకోకపోతే అన్నం తినకపోతే మనకు బేబీ ఎట్లా లోపల పెరుగుతుంది. అది చాలా మూఢనమ్మకం. మనకు సైన్స్ ఇంత డెవలప్ అయిన తర్వాత వాళ్ళు చెప్పింది వింటూ ఆ రోజంతా తినకుండా గ్రహణం అయిపోయేంత వరకు అన్నం తినొద్దని చెప్పారు. మరి తినకుండా ఉంటే బేబీ లోపల ఉన్న బేబీకి నష్టం కదా. అవన్నీ నమ్మొద్దు ఎప్పుడైనా. సైన్స్, డాక్టర్స్, గాంధీ హాస్పిటల్ ఈ మధ్య కాలంలో నాకు తెలిసి గాంధీలో గైనకాలజీ డిపార్ట్మెంట్లో ఏదో హోమాలు చేసిన విషయం కూడా తెలిసింది. అవన్నీ చాలా మూఢనమ్మకాలు, వాటిని నమ్మొద్దు. సైన్స్ బతుకుతుంది అంటే ఇప్పుడు మనం మూఢనమ్మకాలు లేవు అనే అర్థం. ఈ మధ్య కాలంలో పాస్టర్స్ని వాళ్ళని వీళ్ళని చూస్తున్నాము. అందరూ కూడా హాస్పిటల్స్కి ఎందుకు పోతున్నారు? దేవుణ్ణి నమ్మాలి కదా. ఏదైనా రోగం వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళకుండా వాళ్ళు నమ్ముకునే దేవుళ్ళను నమ్మాలి. కానీ హాస్పిటల్స్కి ఎందుకు పోతున్నారు అంటే అది అబద్ధం అనేది నేను చెప్పదలుచుకున్నాను. ప్రతి మహిళ కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ మూఢ విశ్వాసాలని, మూఢనమ్మకాలని ఎంత వెనక్కి పారదోలితే మనమంతా డెవలప్ అవుతామని చెప్పేసి నా అభిప్రాయం. ఈ గ్రహణానికి ప్రత్యక్ష సాక్ష్యం నా బిడ్డ. ఎంత అందంగా ఉందో చూడొచ్చు మీరంతా. నేను ఎట్లాంటి ఈ గ్రహణానికి సంబంధించి నేను పాటించలేదు కాబట్టి ఇంత అందంగా పుట్టిందని అనుకుంటున్నాను. యశ్పాల్ గారు మీరేం చెప్తారు? అంటే ఇక్కడ చూడొచ్చు మనం, అంటే ఆహారం తినకూడదు అనే నిబంధనలు కూడా ఉంటాయి గ్రహణం సందర్భంగా. కానీ ఇక్కడ విజ్ఞానదర్శిని స్టూడెంట్స్ యూనియన్స్ ఏర్పాటు చేసినటువంటి ఈ అవగాహన కార్యక్రమంలో వాళ్ళు ఆహారాన్ని తింటూ ప్రజలకు ఒక మెసేజ్ని ఇస్తున్నారు. సో అన్న మీరేం చెప్తారు దీనిపై? ఇవాళ ఈ గ్రహణం అనేటటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటిది. అందులో భారతదేశంలో ప్రత్యేకంగా ఒక అంధ చీకటిలో నెట్టేటటువంటి సాంప్రదాయాన్ని గత కొన్ని దశాబ్దాలుగా, శతాబ్దాలుగా జరుగుతున్నటువంటిది ఇప్పటికీ జరుగుతుంది. కానీ ఇవాళ నాసా ఏదైతే ఫేస్లో ఏం జరుగుతుందో చెప్పగలిగేటటువంటి సైంటిస్టులు కూడా నాసా ప్రయోగ సమయంలో కొబ్బరికాయ కొట్టి పూజలు చేయటం అనేది మనకు కనబడతా ఉంది. అంటే ఎంత బలంగా వేలుకొని ఉన్నదో ఈ అందం అనేటటువంటిది మనకు తెలుస్తుంది. ఇవాళ ప్రభుత్వంలో సైంటిస్టులుగా చెప్పబడుతున్నటువంటి వాళ్ళు కూడా రిటైర్మెంట్ కాకముందు, రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా అదే కళాశాలలో హోమాలు చేస్తున్నటువంటి స్థితి మనకు కనపడతా ఉంది. కాబట్టి ఈ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో విద్యాన్ని, వికాసాన్ని అందించినటువంటి యూనివర్సిటీల్లో కూడా హోమాలు చేస్తున్నటువంటి స్థితి ఉన్నదనంటే మన కాలం ముందుకెళ్తున్నామా వెనక్కి అని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇవాళ ప్రభుత్వాలు కానీ, ప్రభుత్వంలో పనిచేసేటటువంటి సైంటిస్టులు కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇవాళ ఒక బ్రూనోని హత్య చేశారు, ఒక ఐన్స్టీన్ హత్య చేశారు, అనేక మంది సైంటిస్టులు కూడా మతం ముసుగులో చంపివేయబడేటువంటి చరిత్ర మనకు కనపడతా ఉంది. కాబట్టి రాబోయేటటువంటి తరం, రాబోయేటటువంటి యుగాలు కూడా ఈ అంధకారాన్ని సమసిపోయేటట్టుగా చేస్తుంది. సైన్స్ గెలుస్తుందని చెప్పేసి, సైన్స్ నిలబడుతుందని చెప్పేసి చెప్పడానికి అనేక సాక్ష్యాలు ఉన్నాయని చెప్పి కోరుతూ, ఎవరు కూడా దీన్ని నమ్మొద్దని చెప్పేసి తెలియజేస్తూ, సైన్స్లో మతం చెప్పబడింది కాబట్టి మతాన్ని సంస్కరించాల్సిన అవసరం ఉంది. అది ఏ మతమైనా, క్రిస్టియన్ మతమైనా, హిందూ మతమైనా, ముస్లిం మతమైనా, ఈ మూడు మతాలు ప్రజల్ని, సైన్స్ని అంధవికారంలో నెట్టే విధంగా ఉంటున్నాయి. కాబట్టి ముందు మతాల్ని సంస్కరించుకుంటే సమాజం బాగుపడుద్ది అనేది నా ఉద్దేశం. ఇగో మేము ఆహారం తింటున్నాం, మరి ఈ సమయంలో తినకూడదని అంటే గ్రహంలో పుట్టినటువంటి నా బిడ్డ కూడా చక్కగా ఆహారాన్ని తింటుంది, మీరు చూడవచ్చు. కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మరి చాలామంది చెప్తున్నట్టుగా గ్రహ సమయంలో నీళ్లు తాగొద్దు, మరి ఇంట్లో ముగ్గులు వేయొద్దు, ఇంటి ముందు ముగ్గులు వేయొద్దు, ఆహారం తినొద్దు అని అంటుంది. భూగోళం మొత్తం మీద ఉన్నటువంటి అనేక దేశాల్లో అనేక సమయాలలో గ్రహం కనపడతా ఉంది. ఇవాళ ఈ సమయంలో మనకి ఇక్కడ ఉంది, వేరే దేశంలో వేరే తీరుగా ఉంది.
కాబట్టి దీన్ని నమ్మొద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సో మీరు ఇక్కడ మన దేశంలోనైనా ఈ నిబంధనలు ఉంటాయి, ఎందుకంటే ఈ చంద్రగ్రహణం సూర్యగ్రహణం అని ఏ గ్రహణమైనా కూడా అన్ని దేశాల్లో ఉంటుంది, కానీ భారతదేశంలోనే ఇలాంటి నిబంధనలు ఇలాంటి విశ్వాసాలు ఉంటాయంటారా? మిగతా దేశాల్లో కూడా ఇట్లాంటివి ఏమైనా పాటిస్తారా? ఎందుకంటే మీరు అనేక దశాబ్దాలుగా ఈ అవగాహన కార్యక్రమాలు అంటే మిగతా దేశాల్లో అనేక మతాల్లో మూఢనమ్మకాలు రకరకాల పద్ధతుల్లో ఉన్నాయి, గ్రహణానికి సంబంధించిన కూడా రకరకాల పద్ధతుల్లో ఉన్నాయి, కానీ మన దేశంలో డామినేటింగ్ ఇవి ఉన్నాయి. అంటే ఇప్పుడు గ్రహణ సమయంలో ఏదో సూక్ష్మ క్రిములు వస్తాయి, ఏమొస్తాయి? తింటే ఏమొస్తాయి? ఏమి రాదు. ఆ ఏమీ రాదని తెలియజేయడం కోసమే ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం వాస్తవంగా. సో భోజనం చేయడమే కాదు, ఇది ఏ మతానికి దేనికి సంబంధం లేని అంశం. కాబట్టి గ్రహణానికి మతానికి ఏం సంబంధం? సో ఈ మూఢత్వం ఏ మతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా వాటిని వదిలినప్పుడే ఆ సమాజం ముందుకెళ్తుంది. కాబట్టి మనం వాటన్నిటినీ కూడా ఎదిరించి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అప్పుడే మనం ఒకప్పుడు చందమామ అంటే దేవత, 21 మంది భార్యలు అని నక్షత్రాలు. అసలు చందమామ భూమి చుట్టే తిరిగే ఉపగ్రహం, భూమి సూర్యుని చుట్టూ తిరిగే ఒక గ్రహం, సూర్యుడే ఒక నక్షత్రం. అంటే మీకు కనపడే ఆ చందమామ భార్యల పేర్లు మీరు ఏవైతే చెప్తారో ఆ నక్షత్రాలు, అవన్నీ నక్షత్రాలు. అంటే సూర్యుని కంటే పెద్దవి, భూమి కంటే వేల రెట్లు పెద్దగా ఉన్నాయి, చంద్రుడి కంటే ఇంకా వేల రెట్లు పెద్దగా ఉంటాయి. కాబట్టి వాటన్నిటికీ అలాంటివి ఏమన్నా ఎక్కడ ఏ మతంలో ఏ విధమైన నమ్మకాలు ఉన్నా ఆ మూఢనమ్మకాలన్నింటిని వదిలించి ప్రతి మతం కూడా ముందడుగు వేయాల్సిన అవసరం. ఒకప్పుడు మతం గురించి సైన్స్ ఎప్పుడు కూడా మతానికి వ్యతిరేకం, మతానికి గొప్ప మద్దతు అనదు. మత నమ్మకాల గురించి సైన్స్ ఉండదు. సైన్స్ ఏం చెప్పింది? ఒకప్పుడు భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడు అని అనుకునే కాలంలో భూకేంద్రక సిద్ధాంతం, ఫస్ట్ కోపర్నికస్ సూర్యకేంద్రక కాదు సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుందంటే ఏమన్నారు? పిచ్చోడు అన్నారు. మత న్యాయస్థానాల చుట్టూ తిప్పారు, హింసించారు. గెలీలియోన్ జీవితాంతం హౌస్ అరెస్ట్ చేస్తే బయట వెలుగు చూడలేక గుడ్డివాడై చనిపోయాడు. బ్రూనోని అత్యంత క్రూరంగా హింసించి 8 ఏళ్లు జైల్లో పెట్టి సజీవ దహనం చేశారు, మంటల్లో వేసి కాల్చి చంపారు. హైపేషియాని కాల్చి చంపారు. సో అనేక మంది సైంటిస్టులు వాళ్ళు సత్యం చెప్పారు. నీ మతం తప్ప ఒప్ప కూడా చెప్పలే వాళ్ళు, కానీ సత్యాన్ని కూడా భరించలేని వాళ్ళు వాటి మీద దాడి చేస్తారు. కాబట్టి ఏ మతమైనా మూఢత్వాన్ని వదిలి వైజ్ఞానిక బాట పట్టాలి. ప్రతి మనిషి వైజ్ఞానికంగా ఎదగాలి. అప్పుడే భారతదేశం కూడా వైజ్ఞానిక భారత నిర్మాణం సాధ్యమైంది, భారతదేశం కూడా ఉన్నతంగా ఎదుగుతుంది. ఇది పరిస్థితి. మనం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్లో విజ్ఞాన దర్శిని విద్యార్థి సంఘాలతో కలిసి ఈ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికీ 70% వరకు కూడా చంద్రగ్రహణం ఏర్పడింది. ఈ వేళలో కూడా వాళ్ళు ఆహారం తింటూ విద్యార్థులకు ఒక అవగాహన కల్పిస్తున్నారు. వైజ్ఞానిక యుగంలో అగ్రదేశాలతో పోటీ పడుతున్నటువంటి భారతదేశంలో ఇంకా అంధవిశ్వాసాలు, మూఢనమ్మకాలతో వెళ్తున్నారు. మీ తలుపులు తెరవండి, మీ పిల్లల మెదళ్ళు ఓపెన్ చేయండి, శాస్త్ర విజ్ఞానం వైపు ముందుకు వెళ్ళండి అంటూ కూడా ఒక సందేశాన్ని ఇస్తూ ఈరోజు వీళ్ళు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సో వందలాది మంది విద్యార్థులు పాల్గొని దీనిపైన ఇది చంద్రగ్రహణం, ఈ అంధవిశ్వాసాలపైన ఒక ప్రత్యేక అవగాహనని ఏర్పాటు చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ సాగర్.